హలో పీపుల్, అందరికీ నమస్కారం. ఇవాల్టి మన టాపిక్ 485 వీసా చేంజెస్ అండ్ దానివల్ల ఎఫెక్ట్ అయ్యే వారి గురించి మాట్లాడుకుందాం. ఈ విషయం చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది. కానీ జూలై 1, 2024 నుంచి ఈ మార్పులన్నీ అమల్లోకి రాబోతున్నాయి. సో జస్ట్ రివైండ్ అంతే. మీరు గనక అసోసియేట్ డిగ్రీ, ట్రేడ్ క్వాలిఫికేషన్ ఆర్ డిప్లొమా గనక చేసుంటే 485 వీసా అప్లై చేసేటప్పుడు పోస్ట్ వొకేషనల్ ఎడ్యుకేషన్ వర్క్ స్ట్రీమ్ అనే ఆప్షన్‌కి అప్లై చేయాలి. అదే మీరు డిగ్రీ లెవెల్ ఆర్ హయ్యర్ అనగా బ్యాచిలర్స్ అయినా, మాస్టర్స్ అయినా, డాక్టరల్ డిగ్రీ అయినా చేసుంటే 485 వీసా అప్లై చేసేటప్పుడు పోస్ట్ హైయర్ ఎడ్యుకేషన్ వర్క్ స్ట్రీమ్ అనే ఆప్షన్‌కి అప్లై చేయాలి. మీరు చేసిన క్వాలిఫికేషన్, అర్హత, ఎంఎల్టీ/ఎస్ఎస్ఎల్ స్కిల్స్ లిస్ట్‌లో మీరు నామినేట్ చేసుకున్న ఆక్యుపేషన్, వృత్తికి దగ్గరగా ఉండాలి. ఈ ఆప్షన్స్‌కి అప్లై చేయడానికి అర్హులెవరో చూద్దాం. మీరు గనక పోస్ట్ వొకేషనల్ ఎడ్యుకేషన్ వర్క్ స్ట్రీమ్ అప్లై చేయాలంటే మీకున్న అర్హతతో పాటు అప్లికేషన్ సబ్మిట్ చేసే టైంకి మీరు 35 లేదంటే దానికంటే తక్కువ వయసు ఉండి ఉండాలి. ఈ వీసా ద్వారా మీకు 18 నెలల వరకు ఆస్ట్రేలియాలో ఉండే అర్హతను పొందుతారు. పోస్ట్ హైయర్ ఎడ్యుకేషన్ వర్క్ స్ట్రీమ్ వారికి కూడా అర్హతతో పాటు అప్లికేషన్ సబ్మిట్ చేసే టైంకి 35 లేదంటే దానికంటే తక్కువ వయసు ఉండి ఉండాలి. అదే మీరు మాస్టర్స్, రీసెర్చ్‌లో లేదా పీహెచ్‌డీ, డాక్టరల్ డిగ్రీ చేసిన వారికి 50 సంవత్సరాలు లేదంటే దానికంటే తక్కువ వయసు ఉండి ఉండొచ్చు. ఈ వీసా ద్వారా ఇండియన్ నేషనల్స్‌కైతే బ్యాచిలర్స్ డిగ్రీ ఇంక్లూడింగ్ ఆనర్స్ చేసుంటే 2 సంవత్సరాల వరకు ఆస్ట్రేలియాలో ఉండే అర్హతను పొందుతారు. అదే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ స్టెమ్ ఇంక్లూడింగ్ ఐసీటీలో చేసుండి ఆనర్స్‌లో ఫస్ట్ క్లాస్ వచ్చుంటే 3 సంవత్సరాల వరకు ఆస్ట్రేలియాలో ఉండే అర్హతను పొందుతారు. అదే మాస్టర్స్ రీసెర్చ్‌లో గానీ, కోర్స్ వర్క్‌లో గానీ, ఎక్స్‌టెండెడ్‌లో గానీ ఏం చేసినా 3 సంవత్సరాల వరకు ఆస్ట్రేలియాలో ఉండే అర్హతను పొందుతారు. డాక్టరల్ డిగ్రీ చేస్తే 4 సంవత్సరాలు. ఈ వీసా చేంజెస్‌లో 2 ఎక్స్‌టెన్షన్స్ అనేవి ఆపేశారు. సెలెక్ట్ డిగ్రీ 2 ఇయర్ ఎక్స్‌టెన్షన్ అనేది ఉండేది. అంటే ఈ డిగ్రీ చేసుంటే 2 సంవత్సరాల ఎక్స్‌టెన్షన్ వచ్చిద్ది అనేది ఉండేది. అది ఆపేశారు. రీప్లేస్‌మెంట్ స్ట్రీమ్ అనేది ఆపేశారు. ఏంటంటే కోవిడ్ ద్వారా సమయం పోగొట్టుకున్న వారికి కొంచెం ఎక్స్‌టెన్షన్ ఇచ్చేవారు. అది కూడా ఆపేశారు. ఇంకోటేంటంటే సెకండ్ పోస్ట్ హైయర్ ఎడ్యుకేషన్ వర్క్ స్ట్రీమ్ అంటే మీరు రీజనల్‌లో చేసుండి స్టే అండ్ స్టడీ 2 చేసుండి ఉంటే ముందే రూల్స్ ఉన్నాయో ఇప్పుడు అవే రూల్స్ ఉన్నాయి. ఏ మార్పులు లేవు. సో, దీనివల్ల మనం ఏమైనా బాగా నష్టపోతామా అంటే స్టూడెంట్స్ వరకైతే ప్రాబ్లమ్ ఏం లేదు. ప్రాబ్లమ్ ఎవరికంటే 35, 35 సంవత్సరాలు లేదా అధికం ఉండి వారు ట్రేడ్ కోర్సులు గానీ, డిప్లొమా గానీ, మాస్టర్స్ ఇన్ కోర్స్ వర్క్ అండ్ బ్యాచిలర్స్ గానీ చేస్తూ ఉండుంటే వాళ్ళు మాత్రం వేరే ఆప్షన్స్ చూసుకోవడానికి ఒక రిజిస్టర్డ్ మైగ్రేషన్ ఏజెంట్ దగ్గరికెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. సో, ఇవాల్టి మన టాపిక్ కొంతమందికైనా కొంచెం అన్నా ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.